నమస్తే, అధికారం కార్యక్రమానికి స్వాగతం. అధికారం కార్యక్రమంలో నేటు రిజర్వేషన్ల అమలులో అవకతవకలు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఏ విధంగా అమలు జరపాలనే దాని మీద ప్రభుత్వాలకు కానీ న్యాయస్థానాలకు కానీ అవగాహన లేకపోవడం వల్ల బహుజనులంతా కూడా, ముఖ్యంగా బీసీలు ఆలస్యంగా రిజర్వేషన్లు అందుకున్న వారికి తగిన రీతిలో న్యాయం జరగట్లేదనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా ఇటీవల జ్యుడిషియరీలో తీర్పులు వస్తున్న నేపథ్యంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా ముఖ్యంగా అందులో ఉన్నటువంటి వ్యవస్థ లోపాలని ఎత్తి చూపుతూ వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇటీవల ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద కొంత కొట్టకపోయినా ఉన్న దాంట్లో కూడా మరీ కొర్రీలు పెట్టి సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వడం వల్ల బహుజనులు, ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పాలి. వీటి అంశం మీద, రిజర్వేషన్లు అవకతవకలనే అంశం మీద నేడు ఈ చర్చలో మాట్లాడడానికి కేవీ రావు గారు, రిటైర్డ్ డిఆర్డిఎస్ అడిషనల్ డైరెక్టర్గా రిటైర్ అయినటువంటి కేవీ రావు గారు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా ఈ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా రిజర్వేషన్ల అమలులో అవకతవకలకు సంబంధించిన విషయం మీద కేవీరావు గారితో స్టార్ట్ చేద్దాం. సార్, కేవీరావు గారు చెప్పండి, ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. చాలా వరకు డిపార్ట్మెంట్లో రిజర్వేషన్ రోస్టర్ సిస్టమ్ మీద అవగాహన లేకుండా ఈ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఎక్కువగా బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన వ్యక్తులే నష్టపోతున్నారు, నిరుద్యోగులు. దీని మీద ఇటీవల వచ్చినటువంటి సుప్రీంకోర్టు త్రిపురలో ఒక కేసుకు సంబంధించి రిలాక్సేషన్ తీసుకుంటే, లేకుంటే వేరే విధమైనటువంటి దాంట్లో పొందుపరిస్తే రిజర్వేషన్స్ కోల్పోతారనే దాని మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. అంటే ఇది ఒకటే జడ్జిమెంట్ కాకుండా రాష్ట్రాలలో కూడా చాలా వరకు ఆయా ప్రభుత్వాల ఆధీనంలో నడిచే రిక్రూట్మెంట్ వ్యవస్థల్లో కూడా రోస్టర్ సిస్టమ్ మీద అవగాహన లేని ఆఫీసర్స్ ఉండడం వల్ల బహుజనులందరికీ కూడా అన్యాయం జరుగుతుందన్న దాని మీద చర్చలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మొన్న వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కానీ, ఇంతవరకు జరుగుతున్న అవకతవకలు కానీ. కేవీరావు గారు. థ్యాంక్స్ సూర్యారావు గారు. యాక్చువల్గా ఈ బీసీ రిజర్వేషన్లు కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేది హిస్టారికల్ టాపిక్ మనకి. సో ఈ రీసెంట్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే, ఐ విల్ కమ్ టు కరెక్ట్ పాయింట్. ఎవరైనా సరే రిజర్వ్డ్ క్యాండిడేట్ అభ్యర్థులు ఏజ్ రిలాక్సేషన్ కన్సెషన్ కనుక ఉపయోగించుకుంటే, రిక్రూట్మెంట్ రూల్స్లో కనుక ముందే ఏజ్ రిలాక్సేషన్ రిజర్వ్ చేసుకున్న అభ్యర్థులు ఓపెన్ కాంపిటీషన్ కోటాకి అనర్హులు అనే గనక నిబంధన ఉంటే వాళ్ళు అనర్హులు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎప్పుడు అనర్హులు? ఓపెన్ కాంపిటీషన్లో లాస్ట్ మెరిట్ క్యాండిడేట్ కంటే ఎక్కువ మార్కులు రిజర్వ్డ్ క్యాండిడేట్కి వచ్చినా కూడా అతను ఓపెన్ కాంపిటీషన్ కోటాకి అనర్హుడు. ఎందుకంటే అతను ఏజ్ రిలాక్సేషన్ ఉపయోగించుకున్నాడు. ఏజ్ రిలాక్సేషన్ ఉపయోగించుకుంటే అనర్హుడు అని ఆల్రెడీ రిక్రూట్మెంట్ రూల్స్లో నిబంధన ఉంది కాబట్టి అనర్హుడు అంటుంది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కానీ ఇంకో కన్సెషన్ కానీ, ఇంకా నయం ఏజ్ రిలాక్సేషన్ అన్నారు, ఈవెన్ ఫీజు కన్సెషన్ ఉపయోగించుకున్నా కూడా నువ్వు అనర్హుడు అంటే చాలా డేంజరస్గా ఉండేది. ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్ చాలా బాధాకరంగా ఉంది. దానికి కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ లేదు, లేదా పాస్ట్ సుప్రీంకోర్టులో నేపథ్యం లేదు, న్యాయం లేదు. ఎందుకంటున్నానంటే, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎందుకు ఇచ్చారంటే, బేసికల్గా ఎస్సీ ఎస్టీస్కి కానీ బీసీలకు కానీ వీళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితులు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే, వీళ్ళు వెళ్ళిన స్కూల్కి వెళ్ళిన టైమింగ్స్ కానీ, అంటే మిగతా వాళ్ళంతా 5 years స్కూల్కి వెళితే వీళ్ళు పేదరికం, డిస్క్రిమినేషన్ మూలాన, ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవడం వలన మేబీ 6 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి 1వ తరగతి వీళ్ళు ఉండొచ్చు. సో వీళ్ళు మోరార్లెస్ ఆ కాంపిటేటివ్ టైంకి వచ్చేసరికి వీళ్ళు జనరల్గా 2-3 years ఎక్కువ ఏజీలో ఉండటానికి ఆస్కారం బాగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ సిస్టమ్, అంటే సామాజిక పరిస్థితులు, వీళ్ళ సామాజిక పరిస్థితులు మిగతా వాళ్ళ సామాజిక పరిస్థితులకి భారీ వ్యత్యాసం ఉంది, భిన్నంగా ఉంది, భారీ వ్యత్యాసం ఉంది. వీళ్ళు చాలా లో లెవెల్లో ఉన్నారు, మిగతా వాళ్ళు అప్పర్ లెవెల్లో ఉన్నారు, సో కాల్డ్ అప్పర్ కాస్ట్. సో అందుకనే అదే ఉద్దేశంతో ఈ కన్సెషన్ అనేది ఇవ్వడం జరిగింది.
మిగతా వాళ్ళు ఇప్పుడు రన్నింగ్ రేస్ చేయాలి. కాంపిటీషన్ అంటే ఏంటి, రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో కొంతమందికి ఏమో మంచి షూస్ ఉన్నాయి, వీడికి ఆ షూ అనేది కూడా లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే చిన్న మంచి ఒక షూ ఇచ్చింది. అరే నువ్వు రన్నింగ్ రేస్ చేయాలి, నీకు షూ కూడా లేవు, సో ఇప్పుడు మీకు షూ ఇస్తున్నా, రన్నింగ్ రేస్ చేయాలి. అంటే ఏంటి, ఏజ్ కన్సెషన్ అనేది జస్ట్ షూ లాంటిది అనమాట, ఒక ఎనేబులింగ్ ఫ్యాక్టర్ అది. వీళ్ళకి అవకాశాన్ని అంటే అవకాశం ఇవ్వటం అనమాట. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి మీరు ఓపెన్ కాంపిటీషన్లో అనర్హులు అనే నిబంధన ఉంటే అది సమర్థనీయమే అని సుప్రీంకోర్టు చెప్పడం అనేది చాలా బాధాకరము. దీనికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు. అంటే మాలాంటి చదువుకున్న వాళ్ళకి ఇలాంటి విషయాలని అంటే అర్థం చేసుకొని చెప్పగలిగే స్తోమత ఉంటుంది. అంటే ఈ విషయాల్ని ఎవరు గమనిస్తారనేది చాలా ఇంపార్టెంట్. మేమంటే రెగ్యులర్గా చదువుతున్నాం కాబట్టి మనం గమనించగలిగాం. ఇప్పుడు ఇలా గనక తీసేస్తే రేపు నిబంధనలు ఎలా పెడతారంటే ఫీజు కన్సెషన్ తీసుకున్నా కూడా నువ్వు ఓపెన్ కాంపిటీషన్గా అనర్హుడివి, లేదా అంటే ఇంకేదన్నా నీకు ఇన్కమ్ ఉన్న ఆల్రెడీ క్రీమీ లేయర్ అని పెట్టి అనర్హుడిని చేశారు. ఓకే, ఇప్పుడు ఫీజు కన్సెషన్ తీసుకున్నా కూడా నువ్వు అనర్హుడు అంటే అని పెడితే ఓకే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెబుతుంది. అలా కాదు కదా, కాన్స్టిట్యూషన్ ఏం చెబుతుంది, ఆర్టికల్ 14, 15, 16 ఏం చెబుతున్నాయి, ఇది హిస్టారికల్ ఇంజస్టిస్, డిస్క్రిమినేషన్ గురి అయిన కులాలు లేదా సమూహాలు వీళ్ళకి స్వతంత్ర భారతదేశంలో సమాన అవకాశాలు కల్పించాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా అదే చెబుతుంది. సో దానికి కావాల్సిన అన్ని సహాయాలు మీరు తీసుకోలేదు. ఇంకో పాయింట్ చెబుతున్నాం, మీరు బీసీ స్కాలర్షిప్ తీసుకున్నా కూడా మీరు ఉద్యోగాన్ని తర్వాత అనర్హుడు అన్నా కూడా అనొచ్చు. ఇంత దారుణంగా నేను అంటే జడ్జిమెంట్ని చదివితే ఎంత బాధేస్తుందంటే, సుప్రీంకోర్టు యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్ ప్రకారం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఆలోచించాల్సిన కేసులో నిబంధనలు ఏం చెబితే అది ఓకే, రిక్రూట్మెంట్ రూల్స్ అది ఓకే అనే స్టేజ్కి వచ్చిందంటే జడ్జిమెంటు చాలా బాధ అనిపిస్తుంది. సో ఇది ఇలా ఉండకూడదండి. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఇంతకుముందే నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పింది. ఏం చెప్పిందంటే వీళ్ళకి కన్సెషన్స్ మస్ట్, వీళ్ళు కాంపిటీషన్లో పాల్గొనడానికి కన్సెషన్ మస్ట్. ఈవెన్ మార్కులు కూడా, సపోజ్ క్వాలిఫైయింగ్ మార్క్ తీసుకోండి మీరు, ఓకే సపోజ్ మామూలుగా 50% అనుకోండి ఓపెన్ కేటగిరీకి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీబడి. ఓపెన్ కాంపిటీషన్ మీన్స్ మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా తీసుకోండి, రైట్ ఫ్రమ్ జస్టిస్ జీవన్ రెడ్డి గారి కాడి నుంచి ఇప్పటి వరకు లేటెస్ట్ మన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ గారు ఇచ్చిన జడ్జిమెంట్లు అన్నీ చదివితే ఈ వెరీ క్లియర్గా ఏం చెబుతున్నారంటే మెరిట్లో ఉన్న రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఓపెన్ కాంపిటీషన్లోకే వెళ్ళాలి. వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్, దట్ ఈస్ ఓపెన్ కాంపిటీషన్. అలా గనక పెట్టకపోతే సపోజ్ అలా ఓపెన్ కాంపిటీషన్ కాదనంటే 50% అప్పర్ కాస్ట్లకు రిజర్వ్ చేసినట్టే అవుద్ది. 100% అంతే కదా. ఇప్పుడు నువ్వు మెరిట్ బేసిని కనుక ఓపెన్ కాంపిటీషన్లకు రానిగిపోతే అంటే 50% మీరు చెప్పకుండా వాళ్ళకి రిజర్వ్ చేసినట్టు. పోవాల్సిన అవసరం లేదు, రానివారు. రానివ్వలేదంటే వాళ్ళకి మిగతా వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇచ్చినట్టు పేపర్ మీద ఉండదు కానీ ఇచ్చినట్టే అది. సో అది చాలా దారుణమైన పరిస్థితి. ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వలేదు. సో చాలా బాధాకరమైంది. మనం కావాల్సింది ఏంటంటే యూనియన్ గవర్నమెంట్, ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి యూనియన్ గవర్నమెంట్, ఇది జరిగింది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో, యాక్చువల్ కానిస్టేబుల్స్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో. దాంట్లో 2 నిబంధనలు ఉన్నాయి, 2008ది 2013ది. సో ఫస్ట్ 2008 ప్రకారం విశేషం ఏంటంటే హైకోర్టు దీన్ని ఫైన్ చేయని చెప్పింది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓన్లీ కన్సెషన్. సో ఈ రిజర్వ్డ్ అభ్యర్థులు ఓపెన్ కాంపిటీషన్ కోటాకి అర్హులు అని ఇస్తే సుప్రీంకోర్టు దాన్ని ఉల్టా చేసేసి లేదు నిబంధనలే ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ కాదన్న అంటే సందేహాన్ని కలిగిస్తుంది ఇప్పుడు. అది సార్ పూర్ణచంద్ర గారు సార్తో మాట్లాడదాము. సార్ పూర్ణచంద్ర గారు చెప్పండి సార్, ఇప్పటివరకు కేవీ రావు గారు చెప్పినారు కదా, అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అవకతవకలు ఏ విధంగా అంటే ఫీజు రిలాక్సేషన్ ఇచ్చినా, లేకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినా, లేకుంటే మార్కుల రిలాక్సేషన్ ఇచ్చినా కూడా అతనికి ఓపెన్ కాంపిటీషన్లో వచ్చిన అభ్యర్థి కంటే ఇతనికి అనేక రెట్లు ఎక్కువ మార్కులు వచ్చినా, ఎక్కువ ప్రతిభ ఉన్నా కూడా వారిని మాత్రం నీకు ఓపెన్ కేటగిరీకి తీసుకోకుండా అక్కడ సీలింగ్ చేస్తున్నారు. దీనివల్ల బీసీ బహుజనులు అందరికీ కూడా చాలా కాలం నుంచి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు నిన్న మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల తేటతెల్లం ఓన్లీ ఓపెన్ కేటగిరీలో ఓసీలే ఉంటారు, నాన్ ఓసీలు రారన్న దాని మీద ఇప్పటివరకు కేవీ రావు గారు మాట్లాడారు. మీరు ఏమంటారు సార్ దీని మీద పూర్ణచంద్ర గారు? ఒక్క విషయం అండి, కేవీ రావు గారు చెప్పింది అక్షరాలు అనేది. కేవీ రావు గారు ఇది ఆర్పిఎఫ్ కదండి, ఆర్పిఎఫ్ సెలక్షన్ కదా. అవును,
ఆర్పిఎఫ్ సెలక్షన్ అంటే సెంట్రల్ గవర్నమెంటే కదా. కరెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే జరిగింది కదా. కరెక్ట్ సార్. బీజేపీ ఈ రోజున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో వెళ్తుంది. కరెక్ట్. వాళ్ళే కావాలని అన్యాయం చేస్తున్నారు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి. ఎస్. ఇంకా ఏం చెప్పాలా సార్? కంచె చేయను వేస్తుందంటే ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిందిరా ఇలా జరిగిందంటే సరే కేంద్ర ప్రభుత్వాన్ని అడగచ్చు. సార్ ఇప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే చేసి అవును, బీజేపీయే చేస్తుంది ఈ అన్యాయం. ఇప్పుడు ఇది బీసీలకే కాదండి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ కూడా నష్టం చేస్తుంది ఈ జడ్జిమెంట్. సార్ అసలు రిక్రూట్మెంట్ రూల్స్ లో ఏ రూల్ ఉంటే ఆ రూలే కరెక్ట్ అనేది సుప్రీంకోర్టు స్టాండ్ తీసుకోవడం అనేది అన్యాయం. ఎందుకంటే రిక్రూట్మెంట్ రూల్స్ చాలా చోట్ల కాన్స్టిట్యూషన్ కి, చట్టానికి అనుగుణంగా లేవని కోర్టులు కొట్టేస్తాయి. అవును. వీళ్ళేం చేస్తున్నారంటే అది రిక్రూట్మెంట్ బాడీ ఇచ్చిన నోటిఫికేషనే కాన్స్టిట్యూషన్ కన్నా ఎక్కువ కింద భావిస్తున్నారు వీళ్ళు. ఎట్లా తయారైపోయింది న్యాయ వ్యవస్థ. అది అంటే ఇది పాలక కులాలు చేస్తున్నటువంటి కుట్ర అండి. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే ఎక్కడ వీలైతే అక్కడ ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీల కాళ్ళు నరికేయాలి, వీళ్ళని పైకి రానివ్వకూడదు. వీళ్ళు ఒక రిజర్వేషన్ అని యాంటీ రిజర్వేషన్ యాటిట్యూడ్. అసలు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? ఈక్వాలిటీ లేదు కాబట్టి సొసైటీలో ఈక్వాలిటీ తేవటం కోసం, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ వెనకబడిన వర్గాలకి మరి వాళ్ళకి సరైనటువంటి ఆర్థిక స్థోమత ఉండదు, సోషల్ స్టేటస్ ఉండదు, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కాబట్టి, అవేర్నెస్ లెవెల్స్ పూర్ కాబట్టి వాళ్ళకి వివిధ రకాలైనటువంటి రిలాక్సేషన్స్ ఇచ్చి మిగిలిన అభ్యర్థులతో ఒక సమానమైన హోదాని కల్పిస్తుంది రిజర్వేషన్ ప్రక్రియ. లేకపోతే రిజర్వేషన్ ఎందుకు చెప్పండి? సో అంబేద్కర్ ఆనాడు రిజర్వేషన్లు కావాలి అని కోరింది ఎందుకు? ఓబీసీ రిజర్వేషన్లు అని చెప్పి మండల ఆధ్వర్యంలో మరి బీసీ సంఘాలు, బిఎస్పీ ఆధ్వర్యంలో కాంశీరామ్, మరి శరద్ పవార్లు ఈ ఓబీసీ ఉద్యమాలు ఎందుకు చేపట్టారు? ఈ చేపట్టినాక ఈ ఉద్యమాల్ని బ్యాక్డోర్ మెథడ్స్ లో తూట్లు పడుస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. అదే కాకుండా వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేస్తున్నారు. రిజర్వేషన్ కి ఎగ్నెస్ట్ గా కమండల్ ఉద్యమం చేపట్టినటువంటి బీజేపీ పార్టీ ఏం చేసిందండి? ఈ కులాలు ఏ కులాలు అయితే రిజర్వేషన్ కి వ్యతిరేకంగా ఉద్యమించారో ఆ కులాలకు రిజర్వేషన్లు ఇచ్చింది. అది ఎవరో అడిగింది కాదు, పెట్టింది కాదు, వీళ్ళకి కావాలి కదా, వాళ్ళ కులాలకు సమానమైన ప్రాతినిధ్యం కావాలి కాబట్టి చేస్తారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో బిఎస్సి రిక్రూట్మెంట్ లో సెలక్షన్ లిస్టులు బయట పెట్టకుండా సెలక్షన్ లెటర్లు పంపిస్తాం. మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలక్షన్ లిస్టులు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? ఎవరికి ఎందుకు సెలక్షన్ వచ్చిందో తెలియకూడదు. గుర్తుచప్పుడు కాకుండా సెలక్షన్ లెటర్లు ఇస్తే ఇచ్చినోడు జాయిన్ అవుతాడు, ఇవ్వనోడు కోర్టులకు పోతాడు. కోర్టులకు పోతే కోర్టుల కేసులు ఎలానే నీరు గారుస్తాయి. రేపొద్దున ఒక ప్రొవిజన్ తీసుకొస్తాడు, ఇదే సుప్రీంకోర్టు ఆర్డర్ తెస్తారు. తెచ్చేసి ఏమంటారు? డిఎస్సిలో ఇతను ఏజ్ రిలాక్సేషన్ కోరాడు కాబట్టి ఈ టీచర్ కి ఇతను అర్హుడు కాదు అని చెప్పి తెచ్చేస్తారు. ఇట్లా ప్రతి దాన్ని వ్యవస్థలో ప్రతి దాన్ని తూట్లు పడుస్తున్నారు వీళ్ళు. ఈ కేంద్ర ప్రభుత్వం అటు బీజేపీ కానీ, ఇక్కడ మనం చూస్తే తెలుగుదేశం కానీ, ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఏ రకంగా మనం ఈ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, అసలు ఇది ఇందాక కేవీరావు గారు చెప్పినట్టు ఇది ఎవరికి తెలుస్తుంది చెప్పండి? అవును, ఎవరికి తెలియదు, చదువుకున్న వాళ్ళకే తెలియదు. డిఎస్సి విద్యార్థులు, క్యాండిడేట్స్ కి తెలియదు. ఇది ఏదో అన్యాయం జరిగింది కానీ అన్యాయం ఎలా జరిగిందో తెలియదు, ఏ రూపేణ జరిగిందో తెలియదు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ ఎవరైతే దేశవ్యాప్తంగా అప్పీర్ అయ్యారో మరి ఎందుకు అన్యాయం జరిగిందో వాళ్ళకి ఎవరికేం తెలియదు. సుప్రీంకోర్టు ఆర్డర్ కదా, సర్లే మనం ఏం చేస్తాం అని చెప్పి ఎవరి దాన్ని వాళ్ళు కూర్చునే పరిస్థితి అనమాట. ఈ రోజున భారతదేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. వాళ్ళ అధికారాన్నంతా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని అన్యాయం చేస్తున్నారు. ఇది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఖచ్చితంగా దీన్ని గమనించాలి. ఈ ప్రభుత్వాలని గద్దె దించితే గానీ ఈ పద్ధతులు మానవు. సార్ థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. ఒకసారి కేవీరావు గారు, సార్ చెప్పినట్టు చదువుకొని
దాదాపు ఇంత వ్యవస్థలో ఇంతగానం మనం పనిచేసినా కూడా మనలాంటి వాళ్ళకే తెలవట్లేదు ఇది. ఇంకా చాలామంది ఈ సమాజంలో అట్టడుగున ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నవాళ్ళు, సమాజానికి దూరంగా ఉన్నవాళ్ళు అప్లిఫ్ట్మెంట్ కావాలంటే భారత రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని ఇలాంటి తీర్పుల ద్వారా వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది కదా. మరి దీనికి అంత రెమెడీ ఎట్లా, మరి దీన్ని ఎట్లా మనం తీసుకురావాలి బయటకి? సార్ పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు, పూర్ణచంద్రరావు గారు చాలా బాగా కవర్ చేశారు సార్. ఇప్పుడు మనకి ఫండమెంటల్ డాక్యుమెంట్ ఏంటండి ఈ దేశానికి? ఫస్ట్ డాక్యుమెంట్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. ఓకే, రాజ్యాంగం. అంతే. ఇప్పుడు మనం ఉన్న వాళ్ళం అందరం రాజ్యాంగానికి అనుసరించి జీవించాలి. అంతే. ప్రభుత్వాలు అనుసరించాలి, ప్రజలు అనుసరించాలి, న్యాయ వ్యవస్థ కూడా అందరూ అనుసరించాలి. అన్ని విభాగాలు. జ్యుడిషియరీ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ప్రొటెక్షన్ కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టే డిక్లేర్ చేసింది, ఇది నేను చెప్పేది కాదు, కరెక్ట్ ఆల్సో. ఈ కాన్స్టిట్యూషన్ని రక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. కాన్స్టిట్యూషన్లో తప్పులు జరిగినా కూడా తప్పులకి గురి కాబడిన సమూహాలను కానీ సెక్షన్స్ని కానీ కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీదే ఉంది. ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ రూల్స్, సపోజ్ ఒక డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ రూల్స్ ఉన్నాయండి. జనరల్గా మీకు తెలియదే ఉంది, మనకి 4 రకాలు. ఇప్పుడు మనకు 4 వర్ణాలు, హిందూ వ్యవస్థలో 4 వర్ణాలు ఉన్నట్టు వాళ్ళే క్రియేట్ చేశారు. ఇది కూడా మీరు హిస్టరీ చదవండి, హిస్టరీ చదివితే తెలుస్తుంది. 4 వర్ణాలు ఎట్లనో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి. స్టేట్ గవర్నమెంట్కి వస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లా క్రియేట్ చేశారు. 4 క్రియేట్ చేశారు. వీటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వాళ్ళే, ఎవరైతే అప్పట్లో పాలసీ మేకింగ్లో ఎవరున్నారండి? ఇప్పుడు మొత్తం అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. నేను అందరినీ అలా ఘాట కట్టలేము, కానీ చాలామంది ఈ రిజర్వేషన్కి పూర్ణచంద్ర గారు చెప్పినట్టు వీటికి ఎలా తూట్లు పడవాలనే ఆలోచనతో ఉన్నవాళ్ళు ఉన్నారు, నో డౌట్. అందుట్లో అది బహిరంగ సత్యం. అది 2006లో కాంగ్రెస్ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ డాక్టర్ వీరప్ప మొయిలీ గారిని అధ్యక్షన ఒక కమిటీని వేశారు. కమిటీని వేసి వీళ్ళు విద్య ఉంటేనే కదా ఉద్యోగం వచ్చేది. నువ్వు ఉద్యోగాలు ఇచ్చేవంటున్నావు కానీ విద్యలో లేవు, వాడు ఎక్కడ దాకా చదువుకొని ఎక్కడొస్తాడు? సో ఫస్ట్ విద్యలోనే ఉండాలి, తర్వాత ఉద్యోగాల్లో ఉండాలి అనేది చేసి విద్యలో కూడా కల్పించారు. ఒక కమిటీ ఇచ్చారు. దానికి స్వయంగా మొయిలీ గారు నేను ఒకసారి కలిసినప్పుడు షేర్ చేసింది ఏంటంటే, చాలామంది ఐఐఎం డైరెక్టర్లు, ఐఐటి డైరెక్టర్లు వ్యతిరేకించారు దీన్ని. మీరు మిగతా చోట్ల పెట్టండి, సెంట్రల్ యూనివర్సిటీలో పెట్టండి, స్టేట్లో పెట్టండి, మా అన్ని అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, మా మెరిట్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్. ఎవరు చెప్పారండి మెరిట్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ అని? వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు పెట్టినప్పుడు ఇప్పుడు మెరిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. నేను చదువుకున్నప్పుడు క్లాస్లో 40 మంది క్లాసులో 5-6 ఫస్ట్ క్లాసు. ఇవాళ 40 మందిలో దాదాపు 38-39 మందికి ఫస్ట్ క్లాసు. సో అంటే ఏంటి? ఆ సమయంలో ఎవరైతే మెరిట్లు ఉన్నారో వాళ్ళు వచ్చారు. వాడు 35 మార్కులు ఉండొచ్చు, 40 మార్కులు ఉండొచ్చు, 80 మార్కులు ఉండొచ్చు. ఇప్పుడు మెరిట్ అంటే 90 మార్కులు. సో మెరిట్ అనేది చేంజింగ్ అనమాట, చేంజింగ్ పారామీటర్, సమయానుకూలంగా చేంజ్ అవుతుంటుంది. ఓకే, సో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళే ఫ్రేమ్ చేసి వాటి ద్వారా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిన దాన్ని ఇందాక పూర్ణచంద్ర గారు కరెక్ట్గా చెప్పినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ద్వారా ఖతం చేసేస్తున్నారు. ఇప్పుడు సోషల్ రిజర్వేషన్ బీసీలకి 27% ఇవ్వాలి. ఓకే, 20% దాంట్లో మెరిట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా. మెరిట్ క్యాండిడేట్స్ మంచిగా స్కోర్ చేస్తే ఓపెన్ కాంపిటీషన్లకు రావాలి కదా, వాళ్ళని అక్కడికి రాకుండా ఆపేస్తున్నారు. ఎలా ఆపుతున్నారు? ఈ నిబంధనలు పెట్టి, నువ్వు ఏజ్ రిలాక్సేషన్ తీసుకున్నావు కాబట్టి నువ్వు ఓపెన్ కాంపిటీషన్గా అనర్హుడివి, నువ్వు ఫీజు కన్సెషన్ తీసుకున్నావు కాబట్టి అనర్హుడివి, ఇలాంటి నిబంధనలతోటి నువ్వు 5 మార్కులు కన్సెషన్ తీసుకున్నావు కాబట్టి నువ్వు అనర్హుడివి. అలా అని కనుక పెట్టుకుంటూ పోతే మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, కాన్స్టిట్యూషన్ స్పిరిట్ కానీ, అంబేద్కర్ సోల్ మనకి ఇచ్చిన రాజ్యాంగం యొక్క విలువలు కానీ క్షీణించిపోతాయి, భారీగా క్షీణించిపోయి ప్రజల్లో అణగదొక్కబడిన కులాలు అదే పరిస్థితిలో కంటిన్యూ అవడానికి కావలసిన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళు చదువుకొని ఈ స్టేజ్కి రావాల్సిన అవసరం లేదా అన్నట్టు పరిస్థితి. ఇప్పుడు భారతదేశం అంతా కూడా రిజర్వేషన్స్
ఒకేసారి ఎందుకు ఇంప్లిమెంట్ చేయకుండా వెస్ట్ బెంగాల్లో ఒకసారి, సౌత్లో ఒకసారి, ఈ రకమైనటువంటి వివక్ష ఎందుకు సార్? కమ్యూనిస్టులు ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా ఈ వర్గాల పక్షాన మేము మూకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కదా, మరి వీళ్ళు కమ్యూనిస్టులు వెళ్ళిన రాష్ట్రాలలో కూడా బ్యాక్వర్డ్ క్లాస్కు రిజర్వేషన్స్ అందకుండా చాలా అన్యాయం జరిగింది కదా, ఇది వాస్తవేనా? చాలా వాస్తవం అండి. యాక్చువల్గా ఇది ఒక చాలా విచిత్రమైన వాస్తవ పరిస్థితి. సిపిఎం వెస్ట్ బెంగాల్లో, కేరళలో 2 చోట్ల అధికారంలో ఉంది. కేరళలో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో బీసీ రిజర్వేషన్స్ లేవు. యూపీ సింగ్ ఇంప్లిమెంట్ చేసే వరకు స్టేట్లో బీసీ రిజర్వేషన్ లేవు. వెస్ట్ బెంగాల్ కేరళలో ఉంది. సో అంటే ఇది మనకి ఎలాంటి మెసేజ్ని కన్వే చేస్తున్నాయి అంటే, సో కాల్డ్ ప్రోగ్రెసివ్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో వాళ్ళ చిత్తశుద్ధిని శంకించాల్సిన వాస్తవాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆలోచించుకోవాలి, వాళ్ళు ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. మీరు ఎలాంటి వాళ్ళని ఎలక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు సార్ చెప్పారు బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు దీని ముందు ఇమీడియట్గా కామెంట్ చేయాల్సిందే, అంటే ఇమీడియట్గా ఇష్యూని టేకప్ చేయాల్సింది ఎవరు? భారత ప్రభుత్వం. ఎందుకంటే ఆర్పిఎఫ్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ కాబట్టి, ఆర్పిఎల్ జరిపింది కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఇదేంటి సుప్రీంకోర్టు ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది, మనం ఏదో కొంచెం కన్సెషన్స్ ఇచ్చాం, వాళ్ళకి కాంపిటీషన్ లో పాల్గొనడానికి అవకాశం కల్పించాం, వాడికి ఎంట్రీ ఇచ్చాం, వాడు బాగా పెర్ఫార్మ్ చేశాడు. పెర్ఫార్మ్ చేసిన ఓపెన్ కాంపిటీషన్ లో పెట్టాలి. ఎవరైతే తక్కువ మార్కులతో ఉన్నారో వాళ్ళని ఎర్రబెట్టాలి. నువ్వు అలా పెట్టకుండా గనక ఏదైనా నిబంధనలు గనక పెడితే అది ఇండైరెక్ట్గా ఏ పరిస్థితికి దారి తీస్తుంది అంటే 50% ఉద్యోగాలు ఎక్స్క్లూజివ్లీ అప్పర్ కాస్ట్లకు ఉన్నట్టు, అంటే రిజర్వ్ చేసినట్టుగా అయిపోద్ది. అది చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు నువ్వు 50% దాటి రిజర్వ్ మెరిట్ క్యాండిడేట్స్ అక్కడ రాకూడదని కనుక అంటే ఎవరైనా అంటే ఆ 50% అప్పర్ కాస్ట్లకి అన్నట్టే. ఇప్పుడు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ పూర్ణచంద్ర గారు ఏం చెప్పారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అసలు ఎవరు అడగలేదు. తర్వాత సుప్రీంకోర్టు కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇంకొకటి ఉంది, ఇంకొక అన్యాయం, 2 అన్యాయాలు జరిగినాయి యాక్చువల్గా. క్రీమీ లేయర్ అని పెట్టడం అనేది కూడా అన్యాయం అండి, రాజ్యాంగంలో ఎక్కడా లేదు. క్రీమీ లేయర్ పెట్టమని ఎక్కడా లేదు. మోస్ట్ అర్హులకి ఇవ్వండి అని, అంటే బాగా వెనుకబడి తరగతుల్లోనే అత్యంత వెనుకబడిన వాళ్ళకి అవకాశం కల్పించండి. అది ఎప్పుడు వస్తుందండి? అది ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఇచ్చిన 27% ఫుల్ అయిపోయి ఓబీసీలు ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు మెరిట్లో ఎవరైతే గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఆపేయి సార్, పేదవాళ్ళకి ఇవ్వు. అసలు 27% ఇవాళ గ్రూప్ 1 సర్వీసుల్లో బీసీలు 14% కూడా లేరు. గ్రూప్ ఏ సర్వీసుల్లో అసలు ఫిల్ అవ్వట్లేదు. ఎందుకు ఫిల్ అవ్వట్లేదు? కాస్త చదువుకున్నాడు నువ్వు అనర్హుడు చేసి క్రీమీ లేయర్ పెట్టి. ఇప్పుడు ఏజ్ కన్సెషన్ ఇస్తే అనర్హుడు అంటున్నావు, రేపు ఫీజు కన్సెషన్ తీసుకుంటే అనర్హుడు అంటావు, ఎల్లుండి మార్కులకు కన్సెషన్ ఇస్తే అనర్హుడు అంటావు. అంటే 50% ఓపెన్ కోటాలో వీళ్ళు ఎవరు రాకుండా చేయాలనే ప్రయత్నాలు, కుట్ర నడుచు మీరు, ఆ ప్రయత్నాలు భారీగా జరుగుతున్నాయి. వీటన్నిటిని అత్యంత జాగ్రత్తతో మనం బహుజనులు గమనించాలి. అప్పర్ కమ్యూనిటీస్లో కూడా ప్రోగ్రెస్ ఉన్న పీపుల్ వాళ్ళ సహాయం, అంటే వాళ్ళ సపోర్ట్ తీసుకొని పూర్తిగా రాజ్యాంగాన్ని పరీక్షించుకొని రాజ్యాంగ విలువల్ని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారం అందరికీ న్యాయం జరిగేటట్టు సూచించాల్సిన బాధ్యత అన్ని పొలిటికల్ పార్టీస్ మీద ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకి అది ప్రైమరీ డ్యూటీ. సార్ పూర్ణచంద్ర గారు సదగురుకు సార్, పూర్ణచంద్ర గారు ఫైనల్గా మీరు చెప్పండి సార్. ఇప్పుడు సుప్రీంకోర్టులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర హైకోర్ట్స్ కానీ చాలా వరకు వీటి మీద అన్యాయమైన జడ్జిమెంట్లే వస్తున్నాయి. అంటే చాలా వరకు తెలియదు, తెలిసిన ఎట్లా అప్రోచ్ కావాలి మనకెందుకులే అన్న ధోరణిలో ఉంటే అది మొత్తం ఇప్పుడు సార్ చెప్పినట్టు 50% ఓసీలకే, అప్పర్ కమ్యూనిటీ స్టూడెంట్స్కే రిజర్వ్ అయినట్టు కొడుతుంది. దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అధిగమించడంలో రాజకీయ చైతన్యం అండి సార్. మీరు ఇక్కడ చూశారు, ఇప్పుడు ఏంటంటే రూల్స్ ని బెండ్ చేసి వాళ్ళు ఎలా తూట్లు పడుతున్నారు రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఒక ప్రక్రియ. ఇంకో ప్రక్రియ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా వేసుకుంటారు. ఇంటర్వ్యూల్లో అది వాళ్ళ పేరు చివరన ఉంటది కదా, కులం పేరు, అవును రెడ్డి అని ఉంటది కదా, మార్కులు ఎక్కువ వేసేస్తారు. ఒక ఆయన మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన చేశాడు, రాజశేఖర రెడ్డి హయాం. అప్పుడు ఏం చేశారంటే టాపర్స్ బీసీలకి అత్యంత తక్కువ మార్కులు వేసి రెడ్లకి అత్యంత ఎక్కువ మార్కులు వేసి రెడ్లు సెలెక్ట్ అయ్యారు. అవును సార్. అలానే ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా డిఈఓలు 13 మంది సెలెక్ట్ అయ్యారు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, అంటే డిప్యూటీ డిఈఓ పోస్టులు 13 మంది రెడ్లే.
ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే రకరకాల పద్ధతుల్లో రిజర్వ్డ్ కేటగిరీలకి అన్యాయం చేస్తారు సార్. ఇట్లానేమో రూల్స్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్, రాంగ్ నోటిఫికేషన్స్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని చైర్మన్ లాగా వేసుకోవడం, వాళ్ళ ద్వారా వాళ్ళ అభ్యర్థులకి ఇంటర్వ్యూలో మార్కులు ఎక్కువ వేసుకోవడం, ఇంకా ఎన్ని రకాల అక్రమాలంటే అన్ని రకాల అక్రమాలు ఈ రోజు జరుగుతుంది. ఎందుకు ఇంత అధ్వానంగా తయారైనాయి అంటే నెహ్రూ ఎస్సీ ఎస్టీలకి ఎట్లయితే రిజర్వేషన్స్ అంబేద్కర్ పుణ్యం వచ్చినాయో, అంబేద్కర్ ఏదైతే బీసీలకు కూడా అదే మాదిరి ఇవాళ రిజర్వేషన్ అని చెప్పాడో ఆ సలహాని పాటించాలి నెహ్రూ, అవాయిడ్ చేశారు. అందుకనే రాష్ట్రాల్లో బీసీలకి కొన్ని రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, కొన్ని చోట్ల బీసీలకు రిజర్వేషన్ లేవు, కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల వెంటనే రిజర్వేషన్ వస్తే, కొన్ని చోట్ల ఎప్పటికో రిజర్వేషన్లు వచ్చినాయి. మళ్ళీ ఆ లిస్టుల ప్రిపరేషన్ లో ఎన్నో అవకతవకలు, మన దగ్గర కూడా బీసీ ఏబిసిడి గ్రూపుల్లో కూడా అవకతవకలు, మరి సంచారి జాతులకి పట్టించుకునేవాడే లేడు. ఇట్లా మీరు చూస్తే ప్రతి దాన్ని ఈ పాలక కులాలు ఏవైతే ఉన్నాయనుకో, ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణకు గాని రెడ్డి కమ్మ కులాల ఆధ్వర్యంలో బీసీలకి తీవ్రమైన అన్యాయం జరిగింది. తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ రోజు ఇంకొకటి కూడా చెప్తున్నాను సార్, ఈ కులగణన ద్వారా జనాభా ఎస్సీల జనాభా పెరుగుతుంది సార్, అలాగే బీసీల జనాభా కూడా పెరుగుతుంది. పెరిగినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఎస్సీస్ ఎస్టీస్ పెరిగినప్పుడు సార్, ఇప్పుడు 15+7 22% రిజర్వేషన్లు ఉన్నాయి అనుకోండి ఎస్సీ ఎస్టీకి, అది రేపు పొద్దున 25 అవ్వచ్చు, 28 అవ్వచ్చు. కొన్ని చోట్ల ఈ మండలాల్లో ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు గ్రామాలు, ఎంపీటీసీలువి ఎస్సీలు 40%, ఎస్సీలు 20% ఉండగా ఒక్క బీసీ కూడా అక్కడ రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు. అవును సార్, ఏజెన్సీ 50 మించిపోతుంది లేదా 40 అయిపోతుంది. ఇద్దరు బీసీ ఎస్సీ ఎస్టీలు కలిపి 40% అయితే బీసీలకు 10% రిజర్వేషన్ ఇస్తాం. అవును సార్. అసలు బీసీలకి ఈ రోజున జరిగే తీవ్రమైన అన్యాయం ఈ దేశంలో మునుపెన్నడూ లేదండి. అవును సార్. అవును, ఈ అన్యాయాలు ఇప్పుడు చేస్తూనే సరికొత్త అన్యాయం సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. ఎగ్జాక్ట్లీ. మరి ఏమనాలండి? ఎవరు ఈ దేశంలో ఈ బీసీల బాధలు పట్టించుకుంటారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? అంటే బీసీలు ఏమైపోతారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఉన్న అవకాశాలే, ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు రోజు రోజుకి తగ్గుతున్నాయి. విద్యను ప్రైవేటైజ్ చేస్తున్నాం, ఉద్యోగాలన్నింటినీ, సంస్థలన్నింటినీ ప్రైవేట్ సెక్టర్ లోకి పోతున్నాయి. అసలు అక్కడ రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీలు ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో, ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టసభల్లో కూడా జనాభా దామాషాలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మనం అందరం ఉద్యమించాలి. ఉద్యమిస్తే గానీ వీళ్ళకి టిక్ అనగదండి, వీళ్ళకి బుద్ధి రాదు. అందుకనే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఉద్దేశంతో ఈ రోజు మేము ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నాం. వివిధ వర్గాల నుంచి వచ్చారు ఇక్కడ, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం సోదరులు, వాళ్ళందరితో ఈ విషయాలు మేము చర్చిస్తున్నాం. వెరీ గుడ్. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా త్వరలో వెల్లడిస్తాం. ఓకే, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. అలాగే థ్యాంక్ యూ కేవీ రావు గారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద మీ అభిప్రాయాలు తెలియజేసి, రిజర్వేషన్ల అవకతవకలు అంటే మొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అవకతవకల్ని మీరు పూసగూర్చినట్టు సమాజానికి వివరించినందుకు, ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు కేవీ రావు గారికి, అలాగే పూర్ణచంద్రరావు గారికి కూడా ధన్యవాదాలు. తిరిగి వేరే అంశం మీద వచ్చే వారం కలుద్దాం. నమస్తే.